ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? బీయింగ్ లిమిట్‌లెస్ అనేది ఒక వీక్‌నెస్సా? లేకపోతే స్ట్రెంగ్తా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు బీయింగ్ లిమిట్‌లెస్ అనేది ఒక వీక్‌నెస్. అదేంటి? హద్దులనేవి లేకపోవడం వీక్‌నెస్ ఎలా అవుతుంది? అది స్ట్రెంగ్త్ కదా! ఏదైనా పనొచ్చిందంటే, లేకపోతే ఏదైనా కష్టకాలంలో మనం గనక లిమిట్‌లెస్‌గా ఉన్నామంటే, అది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది కదా! మనం అనుకున్న విజయానికి మనల్ని చేరువయ్యేలా చేస్తుంది కదా! అది వీక్‌నెస్ ఎట్లా అవుతుందంటే, అన్ని విషయాల్లో కూడా లిమిట్‌లెస్‌గా ఉండడం అనేది ఖచ్చితంగా వీక్‌నెస్సే అనమాట. కొన్ని విషయాల్లో ఖచ్చితంగా మనం లిమిట్ సెట్ చేసి తీరాలి. మీ రిలేషన్‌షిప్స్ అవ్వనివ్వండి, మీ యొక్క ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వనివ్వండి, వర్క్‌లో గానివ్వండి, లేకపోతే ఏదైనా ఫ్రెండ్‌షిప్స్ ఏదైనా సరే, ఖచ్చితంగా కొన్ని లిమిట్స్ అనేవి మనం సెటప్ చేయాలి. చేయకపోతే ఏమవుతుందంటే, కొన్ని విషయాలైతే మీకు చెప్పడానికి ట్రై చేస్తా. ఈ బీ లిమిట్‌లెస్ అనేది కొన్ని విషయాల్లో డెఫినిట్‌గా మనల్నయితే సమస్యలకైతే దారి తీస్తుంది. అందులో నంబర్ 1 థింగ్ వచ్చేయండి బర్న్‌ఔట్ అండ్ ఓవర్ కమిట్మెంట్. సో, ఇటువంటి యాటిట్యూడ్ ఉన్నోళ్ళని గనక మీరు గమనించారంటే, వాళ్ళేం చేస్తుంటారంటే, ఆన్ అన్ యావరేజ్ ఒక పర్సన్ ఒక 4-5 డేస్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి తీసుకుంటే, వీళ్ళేం చేస్తారంటే, లేదు అంత టైం ఎందుకు? మేము 1 ఆర్ 2 డేస్‌లో చేసేస్తామని చెప్పి ఓవర్‌గా కమిట్ అవుతారనమాట. వాళ్ళకి కూడా తెలుసు. ఆ పని 1 ఆర్ 2 డేస్‌లో అవ్వదని చెప్పి. బట్ ఏమంటే అందరి ముందర మెప్పు కావాలి కదా మరి. మనం లిమిట్‌లెస్ కదా! బీ లిమిట్‌లెస్ కదా! మనం ఎప్పుడు కూడా హద్దుల్ని చెరిపేస్తూ ఉంటాం కదా! సో, అటువంటి యాటిట్యూడ్‌తో వీళ్ళేం చేస్తారంటే, ఓవర్‌గా కమిట్ అవుతారనమాట. కమిట్ అయ్యి, ఆ పని చేయలేక అల్టిమేట్‌గా బర్న్‌ఔట్‌కి గురయ్యి, చివరికి యాంక్సైటీ ఇంకా స్ట్రెస్ అనేది తెచ్చుకుంటారనమాట. హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి వీళ్ళకి. సో, మల్టిపుల్ టైమ్స్ ఇవన్నీ కూడా రికర్ అవుతూ ఉంటాయి లైఫ్‌లో. ఖచ్చితంగా ఇటువంటి ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తారు. ఇది నంబర్ 1 థింగ్. నంబర్ 2 వచ్చి ఇగ్నోరింగ్ పర్సనల్ వాల్యూస్ అన్నమాట. ఈ బీ లిమిట్‌లెస్ అన్నది కాస్త ఏం జరుగుతుందంటే, బీ రూత్‌లెస్ కింద మారుతుంది కొంతకాలం అయిన తర్వాత. అంటే వాళ్ళనుకున్న విషయాన్ని సాధించడానికి, వాళ్ళనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి, వాళ్ళ పర్సనల్ వాల్యూస్‌ని కూడా వాళ్ళు పక్కన పెట్టేస్తారు. వాళ్ళకున్న నమ్మకాల్ని, వాళ్ళకున్నటువంటి విశ్వాసాన్ని అన్నిటిని పక్కన పెట్టేసి, ఎవడు ఎలా పోయినా పర్వాలేదు, ఎవడు ఎటైపోయినా ఏది ఏమైపోయినా పర్లేదు. నేను అనుకున్నది మాత్రం సాధించాలన్నటువంటి ఒక దృక్పథం అనేది వాళ్ళకి అలవాటైపోతుందన్నమాట. ఇది చాలా డేంజరస్ ఎప్పుడు కూడా. అందుకే కొన్ని విషయాల్లో మనం ఖచ్చితంగా లిమిట్స్ అనేవి సెట్ చేయాలి. ఏంటి ఆ విషయాలు? ఎటువంటి విషయాల్లో మనం లిమిట్స్ అనేవి సెట్ చేయాలి? ఎటువంటి విషయాల్లో మనం లిమిట్‌లెస్‌గా ఉండాలి? లిమిట్‌లెస్‌గా ఉండడంతో పాటు ఇంకా ఏం చేయాలి? అవైతే మీకు చాలా బ్రీఫ్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చి, ఎటువంటి విషయాల్లో మనం లిమిట్స్ అనేది సెట్ చేయాలి? మీ యొక్క రిలేషన్‌షిప్స్ గాని, మీ యొక్క వర్క్ లైఫ్ బ్యాలన్స్‌లో గాని, అట్ ద సేమ్ టైమ్ మీ యొక్క పర్సనల్ వాల్యూస్‌లో గాని, మీరెప్పుడు కూడా ఖచ్చితంగా లిమిట్స్ అనేవి సెట్ చేసుకోవాలి. ఒకళ్ళు పదే పదే మీ ఇష్టం లేకపోయినా సరే మీతో మాట్లాడడానికి లేకపోతే సంథింగ్ ఏదో విషయం గురించి మిమ్మల్ని అయితే ఎక్కువ ఫోర్స్ చేస్తున్నారు. వాళ్ళకి నో చెప్పడం మీరు తెలుసుకోవాలి. వాళ్ళని మీ యొక్క లిమిట్‌లో నువ్వుండు అని చెప్పి చెప్పడం మీరు తెలుసుకోవాలి. వాళ్ళకి ఆ లిమిట్ అనేది సెట్ చేయాలి ఖచ్చితంగా. మీరు ఎక్కువ వర్క్ చేస్తున్నారు. దానివల్ల ఎక్కువ బర్న్‌ఔట్ అవుతున్నారు. ఖచ్చితంగా అందులో కూడా ఓకే. నా వర్క్ లైఫ్ బాలన్స్ అనేది దెబ్బతింటుంది. ఖచ్చితంగా దీనికి కూడా ఒక లిమిట్ అనేది పెట్టాలి. దాని తర్వాత నేను వర్క్ చేయకూడదని చెప్పి దానికి కూడా మీరైతే ఖచ్చితంగా లిమిట్ అనేది సెట్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ మీ యొక్క మెంటల్ వెల్ బీయింగ్ గాని, మీ యొక్క పర్సనల్ వెల్ బీయింగ్ గాని, మీ యొక్క ఫిజికల్ వెల్ బీయింగ్ గాని ఖచ్చితంగా మీరైతే లిమిట్స్ అనేవి సెట్ చేసుకోవాలన్నమాట. సో, ఇటువంటి విషయాల్లో ఎప్పుడు కూడా లిమిట్‌లెస్‌గా ఉండడం అనేది చాలా తప్పు. ఎప్పుడు కూడా ఇటువంటి విషయాల్లో లిమిట్‌లెస్‌గా ఉంటే ఏమవుతుందంటే, మన జీవితం వేరొకరి జీవితం వేరొకరి చేతుల్లోకి వెళ్ళిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మరి ఎటువంటి విషయాల్లో మనం లిమిట్‌లెస్‌గా ఉండాలి? అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ యొక్క పర్సనల్ డెవలప్‌మెంట్. అట్ ద సేమ్ టైమ్ మీరు ఒక కంఫర్ట్ జోన్‌లో ఉన్నారు. మీరు కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసి గ్రోత్ జోన్‌లోకి వెళ్ళాలనుకుంటున్నారు. ఇలాంటి విషయంలో మీరు ఖచ్చితంగా లిమిట్‌లెస్‌గా ఉండాలి. బట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి లిమిట్‌లెస్‌గా ఉండడంతో పాటు కన్సిస్టెన్సీ అట్ ద సేమ్ టైమ్ డిసిప్లిన్ కూడా మీరెప్పుడు కూడా పాటించాలన్నమాట. ఈ 2 లేనటువంటి లిమిట్‌లెస్‌నెస్ ఎప్పుడు కూడా వ్యర్థమే అన్నమాట. ఎందుకంటే మీరే ఆలోచించండి ఒకసారి. ఒకరోజు కొంత పని చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డేకి మీరు అదే డిసిప్లిన్, అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేరు. సో, ఖచ్చితంగా అక్కడ ఆ లయ అనేది దెబ్బతింటుందన్నమాట. సో, ఎప్పుడు కూడా లిమిట్‌లెస్‌గా ఉండండి. బట్ కన్సిస్టెన్సీ అట్ ద సేమ్ టైమ్ డిసిప్లిన్‌తో ఉండండన్నమాట. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొన్ని విషయాల్లో లిమిట్స్ అనేవి మాత్రం సెట్ చేయడం ఎప్పుడు మర్చిపోవద్దు జీవితంలో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.